రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి ఈ వ్యాఖ్యలు టచ్ కావాలి. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని వ్యతిరేకించట్లేదు. కానీ ఆనాడు స్వతంత్ర ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సీమాంధ్రుల పెత్తందారుల చేతిలో పెట్టిన తర్వాత మనం ఎంత నష్టపోయినామో, మన రాష్ట్రం ఎంత నష్టపోయిందో, మన రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయినరో ప్రజలందరికీ తెలియకపోవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క యువకుడికి, ప్రతి ఒక్క యువతికి తెలుసు. సాధించుకున్న తెలంగాణను కాకుల పాలు, గద్దల పాలు కాకుండా తెలంగాణ విజయం వైపు నడుస్తున్న ఈ తరుణంలో ఉత్తరాది రాష్ట్ర వ్యాపారుల చేతుల్లో తెలంగాణ కీలుబొమ్మ కాబోతుంది అనేది ప్రతి ఒక్క పౌరుడు గుర్తించి ప్రతి పల్లెను తట్టిలేపి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఎవ్వరూ కూడా తెలంగాణలో బిజినెస్లు పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు, తెలంగాణ పౌరురాల మీద ఉంటుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నష్టపోయినాం, కొట్లాడి తెచ్చుకున్నాం. మళ్ళీ వ్యాపారాల పేరిట మళ్ళీ తిష్టవేసి ఉత్తరాంధ్ర వ్యాపారులు మళ్ళీ మనల్ని బానిసలు చేస్తారు అనటానికి అతిశయోక్తి లేదు. మిత్రులారా, గమనించండి. మనోడిని మనం ఎంకరేజ్ చేయం, పక్కోడిని ఎంకరేజ్ చేయడానికి అత్యుత్సాహం చూపిస్తాం. ఆ అత్యుత్సాహంలో మనం బానిసలుగా మిగిలిపోకుండా ఉండాలంటే ఇతర వ్యాపారులను తెలంగాణ పల్లెలకు రానివ్వకండి. ఇతర రాష్ట్ర వ్యాపారులను తెలంగాణలో తిష్ట వేయనీయకండి. ఇది ప్రతి పౌరుడు బాధ్యత. ఇది మనం బానిసలుగా ఉండకుండా ఉండాలంటే మనం ఈ ప్రయత్నంలో విజయం సాధించాలి. ఇది ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు తీసుకోవాల్సిన బాధ్యత. అహింసా మార్గంలో మనం ముందుకు పోవాలి. మనం ఎవరిని కూడా దూషణ చేయొద్దు, భౌతిక దాడులు చేయొద్దు. మన పల్లెల్లో ఉన్న మన యువతను మనం మేల్కొల్పి వాళ్ళకు ఆశ్రయం ఇవ్వకుంటే చాలు. మనంగా బ్రతకగలుగుతాం. మనం పరాయోడి చేతిలో బానిసలుగా కాకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇది ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు గుర్తుంచుకోవాల్సిన బాధ్యత.